ఒకప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ కు సెంటర్ గా ఉన్న ఆ జిల్లాలో ఇప్పుడు రాజకీయ శూన్యత ఏర్పడిందా? తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన ఆ ప్రాంతంలో ప్రస్తుతం స్తబ్దత నెలకొందా? రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఆ జిల్లా నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారా? స్తబ్దతకు కారణాలేంటి? మంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంతకీ ఏదా జిల్లా, ఏంటా కథ? Let's watch this interesting story. సిద్దిపేట తెలంగాణ ఉద్యమ గుమ్ము, రాజకీయ చైతన్యానికి ప్రతిరూపం. సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు అన్నింటిలోనూ ఇక్కడి నేతలు, ప్రజలు కీలక భూమిక పోషించారు. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన సిద్దిపేట జిల్లాలో ఒక్కసారిగా స్తబ్దత నెలకొంది. విభిన్న సంస్కృతుల మేళవించిన జిల్లా సిద్దిపేట. ఎర్రజెండా నీడలో ఒదిగిన నైజాంకు ఎదురెళ్లి పోరాడినా, అన్నలకు ఆశ్రయం ఇచ్చిన, తెలంగాణ మలిదశ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన, ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంది. తెలుగుదేశం ప్రపంచంలోనూ పొలిటికల్ గా తన స్పెషాలిటీని నిలుపుకుంది. కాంగ్రెస్ ను ఆదరించిన బీఆర్ఎస్ కు అండగా ఉన్న పాలిటిక్స్ లో సిద్దిపేట జిల్లాది మొదటి నుంచి డిఫరెంట్ స్టైల్. నిన్న మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాలను శాసించిన సిద్దిపేటలో ఇప్పుడు ఒక రకమైన శూన్యత ఉంది. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వరాష్ట్ర సాధన కోసం సాగిన చారిత్రక ఘట్టాలకు అడ్డాగా నిలిచింది సిద్దిపేట. సమైక్య రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమ నేత కేసీఆర్ సమరశంఖం పూరించారు. జిల్లా ప్రజలు గులాబీ బాసును వెన్నంటి నడిచారు. జిల్లా వేదికగా ఉద్యోగ గర్జన, శంఖారావం వంటి భారీ సభలు మొదలు కేసీఆర్ తో పాటు మిగతా ప్రజాప్రతినిధుల రాజీనామాలు, పాదయాత్రలు, బస్సు యాత్రలు, పల్లెనిద్ర వంటి కార్యక్రమాలు జరిగాయి. అదే సమయంలో సామాన్యులు సైతం దాడులు, దౌర్జన్యాలు, కేసులు, నిర్బంధాలు ఎదుర్కొంటూ కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి తమదైన ముద్రను వేశారు. కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చినా విజయవంతం చేయటంలో జిల్లా ప్రజలు అగ్రస్థానంలో నిలిచారు. ఇక రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా కేసీఆర్, మంత్రి హరీష్ రావు నాయకత్వానికి జై కొడుతూ వీరి వెంటే నడిచారు. దీంతో కేసీఆర్ సీఎం అయ్యాక హరీష్ రావు నేతృత్వంలో సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలయ్యాయి. సాగు, తాగునీటితో పాటు విద్య, వైద్య రంగాల్లో పలు రికార్డులను సొంతం చేసుకుంది. వెనుకబడిన జిల్లా నుంచి సమగ్రాభివృద్ధి దిశగా జిల్లా అడుగులు వేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు రాష్ట్ర రాజకీయాలను శాసించింది సిద్దిపేట జిల్లానే. అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు రాష్ట్రానికి సంబంధించిన పలు కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. మంత్రులు, ఇతర జిల్లాలు, రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటనలతో ఎప్పుడూ హడావిడిగా ఉండేది. జిల్లాలో జరిగిన అభివృద్ధి పథకాల పరిశీలన నిరంతరం కొనసాగేది. జిల్లా అధికారులతో మంత్రి సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలపై నిరంతర పర్యవేక్షణ ఉండేది. అధికారులు పరుగులు పెట్టించి మరీ పనులు చేయించేవారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 52,000 ఎకరాల పైగా భూసేకరణ చేశారంటే ఎంత హడావిడిగా ఉండేదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అలాంటి సిద్దిపేటలో ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయ స్తబ్దత, ఒక రకమైన శూన్యత నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఈ జనరేషన్ ప్రజలకు ఒక రకంగా కొత్త అనుభవంగానే చెప్పవచ్చు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎలాంటి అధికారిక కార్యక్రమాలకు సిద్దిపేట నోచుకోలేదు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ జిల్లా నుంచే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక ఊపు తెచ్చిన ఎంపీ రఘునందన్ రావు మెదక్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా నుంచి ఉద్దండలు ప్రాతినిధ్యం వహిస్తున్నా రాజకీయ స్తబ్దత మాత్రం తొలగిపోలేదు. నిత్యం జిల్లాలో పర్యటించే హరీష్ రావు సైతం తన సొంత నియోజకవర్గం సిద్దిపేటకు రావటమే తగ్గించారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ అయితే ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి గజ్వేల్ ప్రజలకు దర్శనమే ఇవ్వలేదు. ఏకంగా మా ఎమ్మెల్యే కనపడటం లేదని పోస్టర్లు వేశారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ పేరును సిద్దిపేట జిల్లా మంత్రి అయినా తన ఫోకస్ అంతా సొంత జిల్లా కరీంనగర్ పైనే అన్న అభిప్రాయాలు హస్తం పార్టీ నేతల్లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచిపోయినా జిల్లా మంత్రి పొన్నం కానీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ కానీ పెద్దగా పర్యటించింది లేదు. మెదక్ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సైతం పెద్దగా జిల్లాలో పొలిటికల్ యాక్టివిటీస్ చేయటం లేదు. మొత్తంగా సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనంత రాజకీయ స్తబ్దత నెలకొనడంతో ప్రజల్లోనూ ఓ రకమైన నిరాశ, నిస్పృహ ఉంది. ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో అర్థం కాక జనం కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. మొత్తంగా సిద్దిపేట జిల్లా ప్రస్తుతం కొత్త అనుభవాన్ని చవిచూస్తోందని చెప్పక తప్పదు మరి.